లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం 2019 పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలసలు వచ్చిన ముస్లిమేతర శరణార్థుల తగిన పత్రాలు లేకపోయిన వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. డిఆర్డీఓ మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష విజయవంతమైంది. ఏకకాలంలో అగ్ని 5 మిసైల్ బహుళ లక్ష్యాలను ఛేదిస్తుంది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో డిఆర్డీఓ అగ్ని 5 మిసైల్ ప్రయోగం చేసింది. డిఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాసేపట్లో దేశ ప్రజలకు ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. చంద్రబాబు నివాసంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి సమావేశం జరుగుతుంది. సమావేశంలో చంద్రబాబు, పవన్, షేకావత్ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మెదర్మెట్ల వైసీపీ సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. డ్రోన్ చిత్రాలు గ్రీన్ మ్యాట్లో దొరికిపోయారని, ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసి ఫోటోలు వదిలారని ఎద్దేవా చేశారు. జగన్కు ప్రజల మద్దతు లేదని, ఎంత ప్రయత్నించినా ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేష్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మనుగూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కుట్ర చేస్తే చూస్తూ ఊరుకోబోమని, మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఎవ్వరూ మిగిలరని చెప్పారు. 2 పార్టీలు అవగాహనతోనే సీట్లు ప్రకటించారని, బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పులివెందుల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. పులివెందుల్లోని డాక్టర్ వైఎస్ఆర్ సర్వజన ఆసుపత్రి సీఎం జగన్ ముందుగా ప్రారంభించారు. అక్కడే డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మెడికల్ కళాశాల ఆసుపత్రికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వివరించారు. ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఇక ఆ తర్వాత జగన్ వైఎస్ఆర్ జంక్షన్ కు వెళ్లి సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ ను సందర్శించి పార్కును పరిశీలించారు. పార్కును ప్రారంభించిన అనంతరం అక్కడ కొద్దిసేపు గడిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. వివిధ శాఖల మంత్రులతో కలిసి ఆలయానికి వెళ్లారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజల్లో పాల్గొని 11 రోజుల ఉత్సవాలను ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భద్రాద్రి రాముడి సాక్షిగా పేదల చిరకాల కోరిక నెరవేరుస్తున్నామని, పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సీతారామచంద్ర సన్నిధిలో ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అర్హులైన అందరికీ ఇల్లు రాబోతున్నాయని తెలిపారు. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పారు. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా త్వరలోనే పట్టాలిస్తామని బట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పేదవాడికి సొంతిల్లు కూడా ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ అయింది. ఈ సమావేశంలో ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ, జయరాం రమేష్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల పీసీసీలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఏపీ, తెలంగాణ సహా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయనుంది. కాంగ్రెస్ ఈసీ ఇప్పటికే 39 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.
రేపు హైదరాబాద్కు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. అమిత్ షా రాకతో బీజేపీ నేతల్లో కొత్త జోష్ నెలకొంది. ఇక ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. సిపిఐ కాంగ్రెస్ మధ్య వరంగల్ ఎంపీ సీటు చిచ్చుపెడుతుంది. వరంగల్ ఖమ్మం ఏదో ఒకటి ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. మరోవైపు ఢిల్లీలో సిపిఐ నేతలతో ఏఐసీసీ నేతలు ఖర్గే మంత్రాలు జరుపుతున్నారు. సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించే అవకాశం ఉంది. రేపో మాపో వరంగల్ సీటుపై ఏఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. నిడవదూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేయనున్నారు. కందుల దుర్గేష్ పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్ ఉన్నారు. తాజాగా కూటమి తరపు నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలోని జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. జనసేన టీడీపీ వేరు కాదని, రెండు ఒక్కటేనని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ అన్నారు. రానున్న ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. వైసీపీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని జనసేన నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య అన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ విజయం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. నుజ్వీడు మండలం ముక్కొల్లుపాడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. నుజ్వీడు జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు చెందిన యువకులు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బర్మా ఫణిబాబు నుజ్వీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి అందరినీ సమన్వయం చేసుకుని వెళ్తున్నట్లుగా బర్మా ఫణిబాబు తెలిపారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ భరత్రాం అభివృద్ధికి సుందరీకరణకు మధ్య తేడా తెలియదన్నారు. 25% కమిషన్ లేకుండా ఏ పని చేయండి విమర్శించారు. ఆ భూముల్లోని 150 కోట్ల అవినీతి చేశాడు. టిడ్కో ఇల్లు ఇవ్వడం లేదు, ఆరోగ్యశ్రీ బిల్స్ రాలేదు. ఇతని చేతగాని తలం వల్ల ఫ్యాక్టరీలు కాకినాడ తరలి వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు. రాజమండ్రిని నేరాల రాజమండ్రిగా మార్చేశారు. రాజమండ్రి గంజాయి, బ్లేడ్ బ్యాచ్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందని వాసు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో జనసేన టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా గత అర్ధరాత్రి జనసేన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు చించేశారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలను చించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామానికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ జనసేన నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ జనసేన నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ రెండో లిస్టు అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మొదటి లిస్టులో 9 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించగా రెండవ లిస్టులో 8 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని రాజకీయాలు వేగంగా మారుతున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వైసీపీ సీటు నిరాకరించడంతో ఆయన టీడీపీ గూటికి చేరుతున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ మాగుంట ఇప్పటికే తాను ఏ పార్టీలో చేరుతున్నారన్న విషయం అధికారికంగా ప్రకటించలేదు. రాజకీయ వర్గాలు త్వరలో సైకిల్ ఎక్కుతున్నారు, కోడెక్కుస్తున్నాయి. ఇక ఈ క్రమంలో నిన్న ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాగుంట శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడు రాఘవరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన టీడీపీ గూటికి చేరనున్నట్లు దాదాపు ఖరారైంది. ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొని మాగుంట ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఏపీ ప్రజానికానికి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వివరించారు. ఏపీ సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. మరలా వారిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి ప్రజల సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నామని వివరించారు. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు వీలైనంత అభివృద్ధికి జగన్తో చేయించాలని ఆశతో ఉన్నామని తెలిపారు. ఇక ముద్రగడ లేఖలో ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నట్లుగా స్పష్టం చేశారు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
చేరతారని ప్రచారం సాగుతుంది. నిజామాబాద్లో బలమైన నేత కావడంతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అతని సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి దింపే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ పార్లమెంటు ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. నందినగర్ నివాసానికి నల్గొండ పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలు వచ్చారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పార్టీ మార్పుపై చర్చించారు. నల్గొండ పార్లమెంటు అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. నల్గొండ టికెట్ను మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ను మైనారిటీ నాయకులు రియాజ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలు కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుంచి సీతారాంపురం మండలం చిన్ననాగంపల్లి నుంచి తెలుగుదేశం జనసేనను బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంతో ప్రజలు మొదలు పెడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని కోడిశలకుంట, గుర్తూరు తండా, రామచంద్రాపురం, మల్లంపల్లి గ్రామాలకు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల రూపాయలను దోచుకొని మన ప్రాంతానికి చుక్కనీరు ఇవ్వకుండా రైతాంగానికి అన్యాయం చేశారని అన్నారు. ఇక నుండి రైతులకు 2 పంటలకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలోని లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శంకారావంలో ఉన్న నేపథ్యంలో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించడంతో ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేసీ నివాసానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, అలాగే కడప రోడ్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో తాడిపత్రి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఫ్లెక్సీలు చించుతున్నటువంటి సీసీ ఫుటేజ్లు బయటకు రావడంతో నిందితులను గుర్తించే పనిలో పోలీసులు పట్టుకున్నారు. విశాఖలో నకిలీ ఎస్ఐ జంట నిర్వాకం క్రైమ్ తరహా ట్విస్టులు తలపిస్తుంది. రైల్వే ఉద్యోగులకు ఇప్పిస్తానంటూ నిందితులు హనుమంత, రమేష్, ప్రవీణ్లు మోసాలకు పాల్పడ్డారు. ఫేక్ సర్టిఫికెట్లను బాధితుల చేతిలో పెట్టి మోసం చేశారు. బాధితుల నుంచి 3 కోట్ల రూపాయలను వసూలు చేశారు. తిరుమల శ్రీవారిని చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుమలలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిమ్స్ ఆసుపత్రిలోని 479 నర్సు పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోగా టీటీడీలోని అన్ని కళాశాలలు సిఫార్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్ట్ పొరుగు సేవా సిబ్బందిపై రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తిరుమలలోని మరోసారి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతుంది. తిరుమల క్షేత్రానికి సమీపంలో విమానాలు వెళ్లడం చర్చనీయాంశమైంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో హెలికాప్టర్లు తిరిగాయి. ఆగమ నిబంధనల ప్రకారం హెలికాప్టర్లు తిరగకూడదనే విషయం ఉన్నప్పటికీ తరచూ తిరుమల కొండపై హెలికాప్టర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఆగమ నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై పట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసం తీర్మానం నెగ్గాలంటే 31 మంది కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ఓటు వేయవలసి ఉంది. సమావేశానికి 29 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఇలా ఉండగా అవిశ్వాస తీర్మానం సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఇక మాధవి బీఆర్ఎస్ కార్పొరేటర్ నాగమణికి తన మెడలో ఉన్న 3 తులాల చైన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర సహకారం కావాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సత్తెనపల్లిలోని ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ సహకారం లేకపోతే రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, గోదావరి ప్రాజెక్టులు పూర్తి కావన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందన్నారు. ముస్లిం మైనారిటీల మనోభావాలకు, ఆత్మగౌరవానికి భంగం కలిగించే కార్యక్రమం టీడీపీ చేయదని కన్నా తెలిపారు.